పురపతులకు ప్రభువుని వార్త హృదయాన్ని మాత్రం తిరిగి వస్తున్నాం. అయితే ఈ యొక్క సువార్త మరి ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక వర్గాన్ని కానీ చెప్పినటువంటిది కాదండి. ఇది ఎందుకంటే పరలోకం వచ్చినటువంటి సువార్త ఇది. పరలోకానికి ఎలా చేర్చాలండి? ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. 16వ అధ్యాయం 15వ వచనం. మరియు నేను సర్వలోకముకు వెళ్ళి సర్వలోకముకు సువార్త ప్రకటించుడి అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా మరి దాని కొరకై రక్షించబడినటువంటి మేము, ప్రభువు రక్తములో కడగబడినటువంటి మేము, మరి మా యొక్క పాపములను ప్రభు చెంత చేర్చబడినటువంటి మరి పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి మేము, మరి ఆయన యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి ఈ యొక్క మరి రాజమండ్రి గ్రామపుర వీధుల్లో మేము ముందుకు వచ్చి ఉంటున్నామండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు పాపంతో అపరాధంతో చచ్చినటువంటి పరిస్థితులు అనేటువంటి వాడిని. మాది దగ్గరలో ఉన్నటువంటి కొండపల్లి గ్రామము. నేను కూడా ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేసినటువంటి వాడిని. ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగినటువంటి అన్ని మతాలు కూడా మరి సత్యాన్ని వచ్చినటువంటి మరి ఆ యొక్క పరలోకము చేర్చే ఆ ప్రయత్నం చేయలేదు. కానీ మరి సత్యాన్ని వచ్చినటువంటి ఉనికిని ప్రకటించక మరి ఎవరికి వారుగా చెప్పుకున్నటువంటి దీని కొరకు ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి మరి నా పాపముల నిమిత్తమై వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథంలో చూసినట్లయితే మానవుని యొక్క పరిస్థితి 5వ వచనం, 1వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే యెషయా 1వ అధ్యాయం 5, 6 వచనాలు చూసినట్లయితే నిత్యము సిరుగుబాటు చేయొచ్చు, నేను ఇంకనూ కొట్టబడుదును, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైన, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పంచుకుండ్లు, అవి పిండబడలేదు, కొట్టబడలేదు, గాయాలతో రక్షణ చేయబడినటువంటి స్థితిని కలిగినాడు మానవుడు ఈ రోజులో. కాబట్టి దీని కొరకే ఇంకా మనం చూసినట్లయితే 17:9 చూస్తే కనుక హృదయం అన్నిటికన్నా 17:9 చూస్తే హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దాన్ని గ్రహించగలవాడారు. మానవుని యొక్క హృదయాన్ని చూస్తే కనుక మరి దీన్ని బట్టి మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునవచ్చు. కాబట్టి ఇక్కడ అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మానవుడు వెళుతూ ఉన్నాడు. ఆయన యొక్క స్థితి చూస్తే ఆయన ఎన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు కలిగి ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క హృదయం చెడినటువంటి పరిస్థితిగానే ఉంది. ఎక్కడ స్వచ్ఛత లేదు. వారి యొక్క ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కూడా మానవుని మరి యొక్క పరలోకంలో చేర్చలేవు. మరి ప్రతి వాడు కూడా ఈ లోకములో ప్రయాసపడి ఒక దినాన్ని మనము మరణిస్తే, మరణిస్తే ఈ లోకంలో మనం వెళితే కనుక మరి ఎక్కడికి చేరుతాం? నరకమా పరలోకమా అనే విషయాన్ని మనము మరి స్పష్టపరచలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మాత్రము ఈ విషయాన్ని మరి ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చూసినట్లయితే 1 తిమోతి 1:15 ఉంది. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే పాపములను రక్షించడం క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, యోగ్యమైనది ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా మరి ఒక్కసారి ఆలోచించాలి. మరి అదే విషయాన్ని మనం చూసినట్లయితే మరి ప్రతి వారు కూడా
పాపుల కొరకు ఆయన వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, మరి పాపుల వరకు ప్రాణం పెట్టిన వాడు మరి యేసు తీసుకోవాలి. అందుకనే మరి ఒక్కసారి మొదటి అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితినని చెబుతా ఉన్నాడు. కాబట్టి సర్వమానవాళి పాపం కొరకు మనం ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి నేను ఆ పాపం నిమిత్తమై మరొకసారి మనం చూసినట్లయితే చూడండి, రేపు 9వ అధ్యాయం 22వ వచనంలో 9:22 ఏప్రిల్ మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిన రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు. కాబట్టి రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదండి సర్వమానవాళికి. కాబట్టి నా పాపం నిమిత్తమై ఆ యొక్క మరి దేవాది దేవుడైనటువంటి దేవుడు తన కుమారుని ప్రభుత్వ వారిని ఈ లోకం నుంచి కుమారునిగా పంపి మరి నా పాప నిమిత్తమై, ఎందుకంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించేవాడు. 3:16 యోహాను సువార్తలో చెప్తే, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమునెంతో ప్రేమించెను.